శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యుల వారు. గురుగారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అనేక శుభ అభినందనలు. గురుగారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామంది కూడా ఇంట్లో పెంపుడు కుక్కల్ని పెంచుకుంటున్నారు. చాలా ఇష్టంగా ప్రేమగా పెంచుకుంటున్నారు. కొంతమంది దీనికి వ్యతిరేకం, ఇంట్లో పెంచుకోకూడదు, కుక్కలు ఉంటే మంచిది కాదు అని చెప్పేసి పిల్లలు తీసుకొచ్చిన బయట వదిలేయించడాలు, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మనం సంఘటనలు బయట చూస్తూనే ఉన్నాం కదా. ఇంట్లో కుక్కలు ఉంటే నిజంగా మంచిది కదా గురుగారు? కుక్క విశ్వాసము కలిగిన జంతువు. మొదటి జవాబు. అవును, మనిషి కంటే కుక్క మంచిది, విశ్వాసము కలిగిన జంతువు. కుక్క తోకకు రాయి కడిగితే కట్టేస్తే ఎంతసేపో అంతసేపే చక్కగా ఉంటుంది. తర్వాత మళ్ళీ వంకర, బుద్ధి వంకర. ఒకటి, మీరు అడిగిన ప్రశ్నలో చాలా విలువైన సమాచారం. ఎంత చెప్పినా తక్కువే. జంతు ప్రేమికులం మనం. ఒక కుక్కనే కాదు, దేన్నైనా పెంచుకోవచ్చు. కొందరు మొసళ్ళను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, మొసళ్ళతో ఆడుకునే వాళ్ళు ఉన్నారు, పాములను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, చిలుకలను అయితే తప్పకుండా పెంచుకుంటారు. పావురాలు, చిలుకలు, ఇట్లా అన్నిటినీ పెంచుకోవచ్చు. కానీ కుక్క ఎవరు? కాలభైరవుడు అని లోకంలో. యమధర్మరాజు పాండవులు వెళ్ళేటప్పుడు పాండవులతో సహా స్వర్గారోహణానికి కుక్క వచ్చింది. శాస్త్రం, నేనేదో చెప్పడం లేదు, నన్ను తప్పొట్టొద్దు. మళ్ళీ వాళ్ళు కుక్క అని ఎళ్ళగొట్టినరా? ఇక అయితే ఇక్కడ గమనించాల్సింది, కుక్కకు బిస్కెట్లు పెడతాం, అన్నం తినిపిస్తాం, అన్నీ చేస్తాం, దానికి డెట్టాలు పెట్టి స్నానం చేయిస్తాం, బిగ్గరగా ఆవులించుకుంటాం. మళ్ళీ అమ్మ నాన్నకు ఇంట్లో ఉన్న ఆస్తి ఇచ్చిన, జన్మ ఇచ్చిన అమ్మా నాన్నను ఎన్నడైనా సబ్బు పెట్టి రాసి స్నానం చేయించిన వాళ్ళం ఉన్నామా? అమ్మా నాన్నకు కుక్క గద తినిపించినట్టు, అంటే కుక్క వాళ్ళే కాదు, మరి కుక్క గద తినిపించినట్టు, కుక్కకు బిస్కెట్లు పెట్టి అది పెట్టి దాంతో ఆడుకుంటున్నామే. ఎప్పుడైనా ఆ తాతలతో ఆడుకున్నామా? మంచి మంచి తెచ్చి ఇచ్చామా? ఇప్పుడైతే ఇంకా రాను రాను కాలంలో ముసలి వాళ్ళని ఎక్కడో ఉంచుతున్నారు. ఓల్డేజ్ హౌసెస్ అని ముసలి వాళ్ళకన్నీ అక్కడ చేసి ఏమంటున్నాం, మా అమ్మ నాన్నను అక్కడ ఉంచామండి, డాక్టర్ను ఉంచామండి, సేవకులను ఉంచామండి, అన్నీ ఉంచామండి, కానీ మా ఇంట్లో మాత్రం నేను కుక్కను పెంచుకుంటున్నానండి, కారులో తీసుకుపోతున్నానండి, ఆ కుక్కను నేను అమెరికాకు కూడా లండన్ విమానాలలో పర్మిషన్ ఇవ్వరు, కానీ చెప్తూ ఉంటారు ఓ గొప్పగా. మళ్ళీ మీ అమ్మ నాన్న లండన్, అమెరికా, జపాన్ తీసుకుపోయి ఎన్నడైనా చూపించావా? ఎన్నడైనా చూపించేవాళ్ళు చూపిస్తారు, అది వేరు. ఎక్కువ శాతం, నేను చెప్పేది ఎక్కువ శాతం వాళ్ళు. మళ్ళీ కుక్కను గౌరవించినట్టు తల్లిదండ్రిని గౌరవించటం లేదేంటి? జంతు ప్రేమికుడు అని చెప్తున్నావు, బాగుంది. మళ్ళీ ఆ కుక్క కరిస్తే ఎన్ని ఇంజెక్షన్లు తీసుకోవాలి? విషమే కదా, జంతు విషమే కదా, అది ఒప్పుకుంటాం కదా. మళ్ళీ వెనక పామును పెడతావు, కారు వెనక పాము బొమ్మ వేస్తాడు, నువ్వు పాము వంటిదే. ఇంటిలో పులుల బొమ్మలు, గుడ్డేలుగుల బొమ్మలు, ఓ ఎన్ని. మళ్ళీ నీ మనస్తత్వం ఎలాంటిది? క్రూరమా శాంతమా? క్రూరమా శాంతమా? మనం ఎలాంటి వాళ్ళం? శాంతి కామకులం. మనం ఎలాంటి వాళ్ళు? శాంతి కాముకులం. చిలుకను పెంచుతాం, చిలుకను పెంచడం కూడా తప్పే అంటుంది సీతమ్మ. ఎందుకు గురుగారు? శాపం వచ్చింది. భార్యాభర్తలైనటువంటి చిలుక, గోరు వంకలు మంచి ఆడుకుంటున్నాయి. ఆడుకుంటే ఆమె జనక మహారాజు రామాయణంలో లేదు, మళ్ళీ ఇది ఎవరు తప్పుపట్టదు, ఒక కథ, పిట్ట కథ. అయితే ఆ చిలుకను చూచి ఇష్టపడి తీసుకొచ్చుకొని దాని దగ్గర పంజరంలో పెంచుకుంది. మళ్ళీ తన వాళ్ళతో కలిసి ఉండాలని ఉంటుంది, దాన్ని కూడా పంజరంలో బంధించే వరకు నువ్వు ఎన్ని తినిపించినా
ఎన్ని పెట్టినా ఇప్పటిదాకా చెప్పామే, ముసలి వాళ్ళని తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ రూమ్ లోపల ఉంచేసి వృద్ధాశ్రమాలలో ఉంచి అన్ని వసతులు కలిగించిన నా తండ్రిని, నా బిడ్డని నేను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. దేనికి ముద్దు పెట్టుకోవాలి? ఆయనే ఫోటోకి ముద్దు పెట్టుకోవాలి. మళ్ళీ తప్పట్టొద్దని చెప్తున్నా. పిల్లని దగ్గర తీసుకొని బిడ్డ బాగున్నావురా నాన్న అని అనాలి. ఇప్పుడు నువ్వు అమెరికాలో ఉంటివి, ఆయన ఇండియాలో ఉండే, లండన్లో ఉండే, ఎట్లా? పోనీ ఉన్న ఊర్లో అయినా అక్కడ వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు ఉంటివి, నువ్వు ఇక్కడ ఉంటివి, నువ్వు వ్యాపార రూపంలో అన్ని ఉద్యోగ రూపంలో బిజీలో ఉంటివి, తండ్రిని వాళ్ళని ఎక్కడికి? ఇక్కడి నుంచి 12 అరటిపండ్లు 25 యాపిల్స్ పంపుతావు, కానీ నిన్ను శరీరము స్పృశించి ఆ ఆనందం దొరుకుతుందా? మళ్ళీ జంతువును ప్రేమిస్తున్నావే, నీకు జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంతవరకు ప్రేమిస్తున్నావు? నేను అవును కాదని చెప్పడం లేదు, జంతువులను గొప్పవే చెప్తున్నాను, ఇంట్లో ఉండే మాతాపితరులను గొప్ప అనే చెప్తున్నా, తప్పు పట్టొద్దు. ఇక్కడ చాలా ఆలోచించదగింది. కనుక ఆ కుక్క ఏం చేస్తుంది? పైన ఏం చేయకూడదో అది చేస్తుంది. మరి నీ పిల్లవాడు పుట్టిన పిల్లవాడే చేస్తేనే ఇషి అయ్యయ్యో అని కడుక్కుంటావే. మళ్ళీ శునకం, ఒక్క శునకమే కాదు, పెంచుకునే వాళ్ళు ఉన్నారు, పుల్లను అన్నిటిని ముందే చెప్తున్నాం. కనుక జంతు ప్రేమనే. ఎంతవరకో అంతవరకే, ఎంతవరకో అంతవరకే. అవి మన మనస్సు మీద ప్రభావము చూపించకుండా ఉండేంతవరకే. అందుకు మన దేశం సాత్విక దేశం, సాత్వికమైనటువంటి వాడిని ఆరాధించాలి. రాజసం పనికిరాదు. మీరు మొదటి ప్రశ్న కూడా చెప్పారు, ఉగ్ర నరసింహుడిని పూజించవచ్చా అని. ఉగ్ర నరసింహుడు దేవుణ్ణే మనం పక్క పెడుతున్నాం. కుక్క ఏంటి? కుక్కను ఎత్తుకుంటున్నావు, నువ్వు కర్ర తిప్పుతున్నావు, మళ్ళీ నీ బిడ్డను పుట్టిన బిడ్డను పెంచటానికి వేరే గదిలో వాళ్ళ దగ్గర ఉంచుతున్నావు, కిరాయి కట్టేసి వాళ్ళ టీచర్ల దగ్గర ఉంచేస్తున్నావు మా బిడ్డను పెంచుకొని. మళ్ళీ తల్లి నుంచి సంక్రమించేటువంటి ఆప్యాయత, ఆ ప్రేమ, ఆ జోకొట్టేది, ఆ భావనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అందుకు ఈ మధ్య కాలంలో కరీంనగర్లో చేస్తున్నారు. తల్లి ఆలింగనం చేసుకున్న పిల్లలకు ఎంత మేధాశక్తి పెరుగుతుందో ఏమిటో అవన్నీ. కనుక అవుననం కాదు అనం, కానీ చెడే. జంతువులకు ఉండే ఆ రోమాలు ఉన్నాయే వెంట్రుకలిగిన, అవి తాకకూడదు అని కొందరి యొక్క ఇది. వాటిలో కొన్ని విష ద్రవ్యాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయో, ఎక్కడ పెరుగుతాయో, ఎక్కడ ఉంటాయో ఏంటో తెలియదు. కనుక దానికి అదే, దీనికి ఇదే. పెంచినందుకు అయ్యో కుక్కల్ని ఎందుకు పెంచారని వనము, కానీ ఇంటి దైవమైన తల్లి, తండ్రి, పిల్లలు, ఇది శ్రేయస్కరం, కుటుంబ విషయం. మళ్ళీ కుక్క ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి. కుక్క పెంచుకుంటున్నావు కదా, మరి నువ్వు కొడుకుని ఏమంటావు? కుక్క బుద్ధి, కుక్క తోక ఎందుకంటున్నావు? భైరవుడే కదా, కాలభైరవుడే కదా, దేవుడే కదా, దండం పెడుతున్నాం కదా, మళ్ళీ అలానే ఉండొచ్చు కదా. కుక్కే, నక్క నక్కే, గాడిదే, ఎద్దు ఎద్దే, ఆవు ఆవే. మళ్ళీ ఆవును పూజించినట్టు కుక్కను ఎందుకు పూజించం? అన్ని జంతువులే కదా. ఆవుకేమో ప్రదక్షిణం చేస్తావు, పులి కనపడంగానే అమ్మమ్మ పెద్ద పులి వచ్చి మా ఊరికి పెద్ద పులి అని పెద్ద అడవి అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెప్పించుకుంటావు. అన్ని జంతు ప్రేమికులమే. కనుక దేనికి దానికి ఏ విలువ ఆ విలువరే. నేను అనటంలో మళ్ళీ రెండోసారి చెప్తున్నా, తప్పు అని అనను, ఒప్పు అనను. గమనించి సంస్కారంతో కూడుకున్న జీవితం చాలా గొప్పది. అందుకోసం దానికి అదే, దీనికి ఇదే. శుభం. ధన్యవాదాలు గురుగారు. జయం.